ఆఫ్ వార్ అనే మైథలాజికల్ ఫిలిం ముందుగా త్రివిక్రమ్ గారు అండ్ అల్లు అర్జున్తో అనుకున్నారు. కానీ అది ప్రీ ప్రొడక్షన్లో ఇబ్బంది కలిగి ఎన్టీఆర్ చేతిలోకి వెళ్ళడం జరిగింది. ఒక మైథలాజికల్ ఫిలిం సుబ్రహ్మణ్య స్వామి గురించి అని చెప్పేసింది ఈ సినిమా. అయితే ఎన్టీఆర్ చేతిలోకి వెళ్ళడం జరిగింది. ఎన్టీఆర్తో ఆ సినిమా అనేది ఆ కాంబినేషన్ అనేది ఎలా ఉంటుందండి? శక్తి పీఠాలు ఉంటాయి చూసామ్మ, ఆ చరిత్ర అంతా బయట పెట్టిందే ఎన్టీ రామారావు గారి సినిమా. కాబట్టి ఈ ట్రాఫిక్లోనే ఉంది ఆ సినిమా అని చెప్పేసి బయటికి కొంత టాక్ వినపడింది. కాబట్టి టీవీ విక్రమార్క గారికి సెట్ అవుతుంది ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఆయన ఎన్టీ రామారావు గారిని స్వాగతించారు. అలాగే ఈ సినిమా సూపర్ హిట్ కొట్టబోతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఎన్టీఆర్ గారికి మైథలాజికల్ ఫిలిమ్స్ అనేవి కొత్తవేం కాదు. జైలవకుశ కానీ యమదొంగ కానీ ఇలాంటి ఫిలిమ్స్ చాలానే చేశారు. మరి త్రివిక్రమ్ గారికి అయితే కొత్తగానే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు అన్నీ కూడా సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ లేకపోతే ఏదైనా యాక్షన్ మూవీసే కనిపించాయి. మరి ఎలా ఉంటుంది ఆ కాంబినేషన్? మొత్తం కథ అంతా ఈయనే ఉంటారు ఎన్టీ రామారావు గారు. ఈయన ఎలా లాజిక్ ఏంది మొత్తం కనుక్కునే దిగారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. టీవీ విక్రమార్క కూడా కొన్ని సూచనలు ఎన్టీ రామారావు గారు చేసి ఉంటారు. మరి అవి స్వాగతించారా లేదా అనేది కూడా చూడాలి. చూసి కంపల్సరీగా దిగుతారని మేము అనుకుంటున్నాం. అంటే సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర గురించి అని అంటున్నారు. తమిళియన్స్కి మురుగన్ అనే ఒక పేరు బాగా కనెక్ట్ అవుతుంది. సో ఈ పేరు తెలుగు వాళ్ళు ఎలా ఆస్వాదిస్తారు అని అంటారు? అంటే ఈ పేరుని యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు ఎలా చూస్తారు? ఎన్టీ రామారావు గారికి తమిళ ఫుల్గా వచ్చు. జూనియర్ ఎన్టీఆర్కి మాట్లాడిన డైలాగులు కానీ మీరు విన్నారో లేదో తెలియదు, కానీ నేను రాజకీయ డైలాగులు విన్నాను, దేవుడు డైలాగులు కూడా నేను విన్నాను, 4-5 డైలాగులు. కాబట్టి ఎన్టీఆర్ గారికి స్వాగతిస్తారు. సూపర్ హిట్ కొట్టబోతుంది. ఎందుకంటే కథ వేరు. ఒక కంచికోటని బయటికి తీయటానికి మలేషియాలో ఉన్న కంచికోట ఏంటి, ఆ కోట గురించి మొత్తం చెప్పడానికి ఈ సినిమా స్టోరీ ఉందని టీవీ విక్రమార్క మొత్తం ఎవరిచ్చినట్టు సోషల్ మీడియాలో చూశాను. కాబట్టి ఈ సినిమా ఒక చరిత్ర రాయబోతుంది. ఒక దేవుడి గురించి ఎన్టీఆర్ గారి ద్వారా చూడబోతున్నాం మళ్ళీ అని ఒక ఆనందాన్ని మాకు ఇస్తుంది. అంటే అల్లు అర్జున్ చేస్తే బాగుండేదా? ఎన్టీఆర్కి సెట్ అవుతుంది అంటారు? ఎన్టీఆర్ గారికే సెట్ అవుతుందమ్మా. దేవుడి సినిమాల పరంగా చూస్తే ఎన్టీఆర్కే సెట్ అయింది. అల్లు అర్జున్ గారికి ఏంటంటే వేరు కొద్దిగా ఏంటంటే యుద్ధ వాతావరణం. ఈయనది ఏంటంటే కామిల్, ఆ వాతావరణం వేరే ఉంటుంది. ఈయన మాటలు డైలాగులు ఈయనకి సెట్ అవుద్ది తప్ప ఆయన సెట్ అవుద్ది. ఆయనకి ఎక్కువ ఫైట్లు అవి ఉంటాయి. టీవీ విక్రమార్క చూస్తే ఫైట్లు అవి ఉండవు, డైలాగ్సే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎన్టీఆర్కే సెట్ అవుతుందని మేము అనుకుంటాం.